సార్ గురించి తెలుసుకునే ముందు మన మొత్తం ధ్యాన మహాయజ్ఞానికి ప్రెస్ కోఆర్డినేటర్ కూడా సారే వర్క్ చేస్తున్నాడు. సార్ కొద్దిగా గట్టిగా చెప్పగలటం సార్ యొక్క సందేశాలు తీసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసిన దేశ నలుమూల నుంచి చేసిన ధ్యానులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఈ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందంటే అందులో గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం పత్రిజీ గారి చేతుల మీద ఆఖరిసారిగా భూమి పూజ చేసిన పిరమిడ్ అండి. అది తిరుపతికి 27 కిలోమీటర్ల దూరంలో. అది మనం 2021లో పత్రిజీ గారు దానికి శంకుస్థాపన చేశారు. మరి 22లో పత్రిజీ గారు మనకి శారీరకంగా దూరమైనా కూడా ఆయన బర్త్డే రోజు 23 నవంబర్ 11 దాన్ని పూర్తి చేసి ఆయనకు అంకితం ఇవ్వాలనే సదుద్దేశంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 2023 నవంబర్ 11న 54/54 పిరమిడ్ అంటే మీకు అందరూ తెలుసు. సీనియర్ మాస్టర్లు అందరూ ఉన్నారు. ఎంత మరి ఖర్చుతో కూడుకున్న ఈ విషయమైనా కూడా దాన్ని పూర్తి చేసి మనం లోక కళ్యాణం కోసం ఇవ్వాలనే సదుద్దేశంతో దాన్ని మేము పూర్తి చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా మీరు చూసినట్టుగా ఏబీలో మళ్ళీ రిపీట్ చేసుకోవడం అవసరం లేదు. చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు చాలా ఆనందం. మరి ఈ పిఎంసి ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందులో ప్రముఖంగా మా మిత్రుడు మా శ్రేయబలసి మరి మా సంగీత బాబు గారు ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఆయనతో పాటు మేమందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని చాలా కష్టాలు ఎన్నో వచ్చినా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా పెద్దగా తీసుకోకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం. మా అందరి విజ్ఞప్తి ఒకటే, స్టాల్ నెంబర్ 7లో మా ట్రస్ట్ సభ్యులు అక్కడ ఉంటారు. మీరు గోవింద పిరమిడ్ను సందర్శించు అనుకునే వాళ్ళు అక్కడికి వస్తే ఆ రవాణా సౌకర్యం చాలా తక్కువే. ఆటోలో పోయి వస్తే 50 రూపాయలు అండి. మరి మహిళలకైతే ఫ్రీగా బస్సులు కూడా ఉన్నాయి. పచ్చికాపాలెం సెంటర్ దగ్గరే. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ చాలా సుదూరు నుంచి వచ్చేసి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ పిరమిడ్ని చూసి మీ శక్తిని అక్కడ ఇచ్చి అదేవిధంగా గోవింద పిరమిడ్ ఎనర్జీని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం.